రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు అజెండా అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా సీతానగరం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామస్తులందరూ సాంప్రదాయ వస్త్రధారణలో మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఉగాది పండుగ పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ, ఉగాది పంచాంగ శ్రవణం అమరావతిలో ముఖ్యమంత్రి, గ్రామాల్లో ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలను ఆర్థికంగా ముందుకు నడిపించాలని P4 సర్వే కార్యక్రమం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ ఉగాది పర్వదినాన్ని తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఇవాళ సీతానగరం సోదరులు సోదరిమణులు రాత్రి నుంచి పరిశ్రమించి కార్యక్రమం చేసినందుకు వారికి ముందుగా నా శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఈ ఉగాది పర్వదినాన్న ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు సంవత్సరాదిని ఘనంగా నిర్వహించాలి, ప్రభుత్వ విధానంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు ఆదేశించడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రభుత్వ పరంగా ఉగాది పర్వదినం తెలుగు సంవత్సరాదిని నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగానే మన నగరం సీతానగరం గ్రామంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. P4 అని ఒక 4 సూత్రీకరణలతోటి ఈ ఉగాది సందర్భంగా ఇవాళ అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టుని శ్రీకారం చుడుతున్నారు.